నమస్తే సార్. నమస్కారం అండి. సో గద్దర్ అవార్డ్స్ నిన్న అనౌన్స్ చేశారు కదా. సో ఆ విషయంలో రాజకీయం జరుగుతుంది. తెలంగాణ యాక్టర్స్ కి కానీ తెలంగాణ ప్రాంతీయంలో తీసినటువంటి సినిమాలకు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని కొంత టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు గద్దర్ అన్న ఒక ప్రాంతానికి సంబంధించినట్టు కాదు, నిజంగా గద్దర్ అన్న పేరిటిస్తున్నటువంటి అవార్డ్స్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ముందు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అవార్డ్స్ ఎలా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు తర్వాత పక్కన పెడితే గద్దర్ అన్న పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే మాకు చాలా ఇష్టమైనటువంటి అన్న మా గద్దర్ అన్న కాబట్టి ఆయన మీద ఇస్తున్నారు. తర్వాత ప్రాంతీయ దృక్పథం ఏదో చూస్తున్నారు, ప్రాంతీయత చూసే ఇస్తున్నారు అనేది. మరి పుష్పరాజు మరి తెలంగాణ ప్రాంతీయత కాదు కదా పుష్ప సినిమా. మరి బన్నీకి ఎలా ఇచ్చారు ఉత్తమ నటుడు? అంటే 60-40 అనే ఒక పర్సెంటేజ్ అని అనుకుంటున్నారు. 60% ఏమో ఈ విధంగా ఇస్తున్నారు, 40% జెన్యూన్గా ఇస్తున్నారు అనే విధంగా అనుకుంటున్నారు. కాదు, ఇందులో ఎక్కడో ఏదో పెట్టి గెలకడం కాదు. వాస్తవంగా ఇప్పుడు మురళీమోహన్ గారు బహుమతులు ప్రకటించారు. ఆయన ఏ ప్రాంతీయవాది? ఆంధ్ర. ఇక్కడ అలాంటి భేదాలు ఏమి ఉండవండి. చక్కటి సినిమాలకి చక్కగా ఇస్తారు. అందులో మనకి ఏం అవసరం అంతా. నిజంగా చెప్పాలంటే అంటే బన్నీ కూడా మాకు ఓకే, కానీ మరి ఆ క్యారెక్టర్ ఏంటి? ఆయన అద్భుతంగా నటించాడు, కానీ క్యారెక్టర్ స్మగ్లరు. మరి స్మగ్లర్కి ఎలా ఇచ్చారు అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజంలో సమాజ హితం కోసం, సమాజ బాగు కోసం చేస్తున్నటువంటి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ అద్భుతంగా నటించి ఉంటే, సమాజానికి ఉపయోగపడే సినిమా ఉంటే ఉత్తమ చిత్రం కానీ ఉత్తమ నటుడు కానీ ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ స్మగ్లర్స్కి, దొంగలకి, బూచోళ్ళకి ఇలాంటి అవార్డులు ఇస్తే రేపు పొద్దున చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఏమనుకుంటున్నారు అంటే జెన్యూన్ గా కాకుండా ఇప్పుడు సమాజానికి మెసేజ్ అంటే రీసెంట్ గా మనకు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అందులో ఎంతో మెసేజ్ ఉంది కానీ ఎవరు గుర్తించలే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ అర్హతతోని ఈ అవార్డ్స్ ఇస్తున్నారు, జెన్యూన్ గా ఇవ్వకుండా అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ మెగా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒక్క అవార్డు కూడా. సో ఇక్కడ ఏమైనా రాజకీయం జరుగుతుందా అనేది? మెగా ఫ్యామిలీకి అవార్డులతో పెద్ద పని లేదు. మెగా ఫ్యామిలీ పెద్ద అవార్డు. వీళ్ళు బోడీ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే ఇలా రాజకీయం జరగకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేసి అవార్డ్స్ ఇస్తే మాత్రం ఇచ్చిన అవార్డుకి వాల్యూ ఉండదు, మా గద్దరన్న కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతీయత కానీ లేకపోతే సినిమా ఇలాంటి విలన్ క్యారెక్టర్కి ఇవ్వకూడదని నేను అంటాను. ఎందుకంటే బన్నీ కూడా మాకు ఇష్టమే కాదని అన్నాను. ఏముండదండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరంన్నర కాలం నుంచి బ్రహ్మాండంగా చేసుకొని పోతుంది. ఎవరికైతే అర్హత ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి ఉండదు. ఎవరికాడే టాలెంట్ ఉందో, ఎవరి సినిమాలు అయితే బాగా ఆదరించారో అన్నీ చూసి ఆ మనిషి వ్యక్తిత్వం, సినిమా, అలాగే బయట లైఫ్, అంటే ఒక మనిషికి అవార్డు ఇచ్చేటప్పుడు టోటల్గా చెక్ చేస్తారు కదా, అలాగే అన్ని కోణాల్లో బట్టి అవార్డులు ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి లేదు, కరెక్ట్గానే ఇచ్చారు. అంటే అన్ని అవార్డ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. సో వాటిని స్కిప్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేశారు అనే విధంగా కూడా ఇంకో ఇష్యూ జరుగుతుంది మెగా అభిమానుల నుంచి. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏ అర్హతతో ఇస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. అదేముండదండి, ఈరోజు అవార్డులు అనేవి అది వాళ్ళ ఒపీనియన్, ఎవరికి ఇవ్వాలి ఏందనేది అది ప్రభుత్వం నిర్ణయించింది. దానితోడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఎవరెవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసి ఉంటారు. ఎవరి సినిమాలు అయితే అర్హత ఉన్నాయో వాళ్ళకే ఇచ్చి ఉంటారు. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయనకి అందరూ ఒకటే, సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆయనకు ఒకటే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన న్యాయంగానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దేంట్లోనైనా సరే, ఒక సినిమా ఫీల్డ్ అయితేనేమి, ఒక క్రికెట్ ఫీల్డ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దమ్ము లేని ఎవరు ప్రిఫర్ చేయమంట. నాకు ఇమ్మంటే ఇస్తారా, ఇంకొక యాక్టర్కి ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. ఏ ఫీల్డ్లో అయినా సరే దమ్ముండే వాళ్ళకే ఒక పేరు అనేది ఉంటుందన్నమాట. ఒక పవర్ స్టార్ అంత పవర్ స్టార్ అయ్యాడంటే పవర్ స్టార్ కాదనమాట. ఎంతో కష్టపడితే తప్ప అది మంచి పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్లు అర్జున్ గారు అంతగానో కష్టపడాడంటే ఒక పుష్పానం, ఇంకోటి గంగోత్రి నుంచి ట్రోల్ చేశారు. మరి అప్పటి నుంచి ఆయన ఎదుక్కుంటా చిన్నగా వచ్చి మంచి సినిమాలు తీసుకుంటా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ రేంజ్లో ఉన్నాడనమాట. దమ్ము లేనిది ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు అనేది చాలా తప్పనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫీల్డ్లో దమ్ము ఉండాలన్నమాట. దమ్ముండే వాళ్ళకే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు ఏదైనా సరే. ఓకే బ్రో, ఇప్పుడు ఏదైనా ఒక అవార్డు అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభను మెచ్చి అవార్డు ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ సినిమాల విషయానికి వస్తే మనకు అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, ఓకే బాగుంది. బట్ ఇక్కడ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వదిలేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక్క అవార్డు రాలేదనే విధంగా చాలా మంది అంటున్నారు.
సో ఇక్కడ రాజకీయం జరుగుతుంది అవార్డ్స్ విషయంలో కూడా అని, సో దానికి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారికి వచ్చిందిగా మరి, మెగా ఫ్యామిలీనిగా, ఓకే అంతేగా మరి. మరి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు వచ్చింది, ఓకే ఫైన్. అంటే మరి ఇట్లా రాజకీయం అంటే ప్రాంతీయ భాష కావచ్చు, తెలంగాణ భాష అని, ఆంధ్ర అని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు చెప్పు. ఏంటంటే ఒకప్పటి నుంచి వస్తానన్నమాట, వెనకల నుంచి వస్తున్నాయి. ప్రాంతీయ భాషలు తీసుకుంటే నెల్లూరు సైడ్ తీసుకుంటే ఏమి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటాయన్నమాట. మా సైడ్ అయితే ఇప్పుడు అనంతపురం సైడ్ అయితే ఇలా నీ ఎక్క అని అంటారు. ఓ పక్క ఇట్లా మనం ఇప్పుడు ఇలా మాట్లాడామనుకో అది నచ్చదనమాట. మా లాంగ్వేజ్ మాకే సెట్ అవుతుంది, వేరే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మా భాషలో మాట్లాడితే నాకు వేరే వాడారు మా ఊర్రా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి భాష ఒకేలా ఉండదు కదా, కానీ తెలుగు మన ఇండస్ట్రీ భాష వేరు ఉంటుంది అనమాట. అది సినిమాకి సంబంధించి వస్తూ ఉంటుంది, అది నిజమైన భాష అని చెప్పి. సో ఓవరాల్గా ఇట్లా ఎట్లాంటి రాజకీయం లేకుండా వాళ్ళ ప్రతిభను బట్టి అవార్డ్స్ ఇస్తున్నారు అంటారు. డెఫినెట్లీ గురు, చెప్తాను కదా, అంతే, అంతమించి లేదు. అంటే వాళ్ళు తీసిన దాన్ని బట్టి ఇచ్చి ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళు అనేదే కాదు, అక్కడ వాళ్ళు తీసేది ఎలా ఉన్నాయి మూవీస్ మనకు నచ్చినాయా లేదా, నచ్చిందంటే వాళ్ళు వీళ్ళు అనేది కాదు, ఎవరైనా ఓకే మంచిగా ఉన్నాయంటే ఇచ్చేయచ్చు నా ఉద్దేశం అయితే అదే అట్లా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ అర్హతతోని అవార్డ్స్ ఇస్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు కొంతమందికి అర్హత లేకున్నా కూడా తెలంగాణ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకనే విధంగా అంటున్నారు. సో నిజంగా వాళ్ళకు బెస్ట్గా ఇవ్వకపోతే అవార్డ్స్ ఇస్తున్నారు, లేకపోతే నిజంగానే వాళ్ళ యాక్టింగ్ని బట్టి ఇస్తున్నారు? యాక్టింగ్ పట్టించే ఇస్తున్నారు, ఎవరైనా అంతే కదా, మంచిగా తీస్తున్నారంటేనే ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఆంధ్ర వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళని కాదు, మంచిగా ఉన్నాయంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఓకే మేడం, అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది పుష్ప 2 గాను. సో మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. బాగుంది మూవీ, సూపర్ ఉన్నది, చూసినాం, హ్యాపీ. 2 times వెళ్ళాం మూవీకి, చాలా నచ్చింది. అంటే ఈ తెలంగాణ ప్రాంతం నుంచి గద్దరు ఒక గాయకుడిగా అంటే తెలుగు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందరినీ కూడా అభిమానంగా ఉండి ప్రతి ఒక్కరిని వలకరించడం, ప్రతి ఒక్క సమస్యలపైన కానీ ఆ రోజులల్లో నక్సలైట్లకు ఉద్యమ పాటలు కానీ అన్నీ కానీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఈ గద్దర్ అవార్డుకు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే గద్దర్ గారికి అత్యున్నతమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న సందర్భంలో కూడా చెప్పారు ఏమని, గద్దర్ నన్ను తమ్ముడు ఎట్లా ఉన్నావురా మంచిగా ఉన్నావా అని చెప్పేసి ఒక ప్రేమతోని పలకరించే వ్యక్తి లేడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డారు. గద్దర్ గారు చాలా అంటే అన్ని విధాలుగా రాజకీయంగా కానీ అన్ని పార్టీలకు అతీతంగా కానీ అందరికి ఖచ్చితంగా కానీ అందరికి కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కంపల్సరీ అది ఎవరికైతే భాష అని కాదు, వారి అవార్డు ఎవరికైతే టాలెంట్ ఉండి మంచిగా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. బెస్ట్ ఫిలింగా కూడా కల్కి సినిమాకి ఇచ్చారు. అయితే ఇప్పుడు బెస్ట్ అని అంటే మనకు ఏదో ఒక మెసేజ్ కానీ ఆ సినిమా వల్ల మనం ఏమైనా నేర్చుకున్నామని సెలెక్ట్ చేస్తారు కదా. అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అది ఒక మంచి మెసేజ్ సమాజానికి. సో ఆ సినిమాని స్కిప్ చేస్తారు. అదే కాకుండా అసలు మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక అవార్డు రాలేదు, ఎందుకు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారు అనే విధంగా అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అయితే వాస్తవానికి ఇప్పుడు ఇలా మనము గద్దరుని పేరు తీయంగానే ఫస్ట్ మనకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే గద్దర్ గారి గురించి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రజలకు, నా అన్న అని చెప్పేసి చెప్పుకున్నాడు, నా తమ్ముడు అని చెప్పేసి చెప్పుకున్నాడు. అదేవిధంగా అంతా ఆయన కూడా గద్దర్ గారు కూడా బతుకున్న రోజులలో నన్ను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చినటువంటి గౌరవము ఏది ఉన్నా కూడా నేను దగ్గరకు పోయి జేబులో చేయి వేసుకొని డబ్బులు కూడా తీసుకున్నా కూడా నా తమ్ముడు అంత ప్రేమ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి కంపల్సరీ ఈ గద్దర్ గారిది ఆయనను స్మారకంగా స్మరించుకొని కంపల్సరీ మన అందరూ కూడా కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా కూడా మంచి ప్రజలకు మెసేజ్ ఇచ్చేటువంటి ఆయన ప్రజానాయకుడు కాబట్టి కంపల్సరీ ప్రజలకు మెసేజ్ ఇచ్చే అవార్డు ఇస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నా. అది అలా చెప్తాం, యాక్టింగ్ని బేస్ చేసుకొని అవార్డు ఇస్తారు. యాక్టింగ్లో దమ్ము ఉండాలి, అంతే కదా. ఎవరైనా యాక్టింగ్ చేస్తేనే ఆ టాలెంట్ని బట్టి ఇస్తారు అవార్డు, ఊరికే ఎవరు కదా. సో టాలెంట్ని బేస్ చేసుకొని ఎవరైనా అవార్డు ఇస్తారు. అంటే ఇందులో కూడా కొంచెం రాజకీయం జరుగుతుంది. అండ్ ఈ విధంగా చూసుకుంటే రీసెంట్గా మనకు గేమ్ చేంజర్ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది కానీ మంచి మెసేజ్ ఉంది. సో అందులో రామ్ చరణ్ గారి కానీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక అవార్డు రాలేదు, వేరే వాళ్ళు అంటే స్కిప్ చేశారనే విధంగా అంటున్నారు. ఏ అధికారంతో ఇచ్చారు సినిమాలో, అంటే ఈ అవార్డ్స్ ఏ విధంగా ఇచ్చారనే విధంగా ఏ అర్హతతో ఇచ్చారంటారు? అలా ఎలా చెప్తావు, నువ్వు ఇవ్వలేదని. మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు రామ్ చరణ్ మంచి యాక్టర్, అతనికి రాదని ఎలా చెప్తున్నావు నువ్వు? పుష్ప ఉన్నాడు, పుష్పకి వచ్చింది, రేపు రామ్ చరణ్ వస్తాడు, అతనికి వస్తుంది. అదే ఇప్పుడు ఈ ఇయర్కి ఇచ్చినటువంటి అవార్డ్స్ లో డిఫరెన్స్ చూపించారు, స్కిప్ చేసేసారు మెగా ఫ్యామిలీ, లేకపోతే ఏ అర్హతతో ఇచ్చారనే విధంగా అంటున్నారు. స్కిప్ ఏం చేయలా, ఇతను కూడా ముందుకు వస్తాడు, అతనికి ఖచ్చితంగా వచ్చింది. ఈక్వల్ ఇద్దరు. ఇప్పుడు పుష్ప మెగా ఫ్యామిలీ రెండు చూసుకుంటే పుష్ప తగ్గడు,
మెగా ఫ్యామిలీ తగ్గదు, రెండు ఈక్వల్గా ఉంటుంది. సో ఇద్దరు యాక్టర్లు, సూపర్ యాక్టర్లు వాళ్ళు. అవునా? ఓవరాల్ గా ఇట్లా డిఫరెన్స్ ఏం లేకుండా అర్హతను బట్టే అవార్డ్స్ ఇచ్చారంటారు. అంతే. ఇది ఫస్ట్ నంది అవార్డ్స్ అన్నారు. నంది అవార్డు అనేది ఎవరికి ఇస్తారు? ఇట్లా మొన్న వచ్చినటువంటి పుష్ప 2 లాంటి స్మగ్లింగ్ సినిమాలు, లేకుంటే వల్గర్గా తీసే సినిమాలకి నంది అవార్డులు అవి పెట్టుకొని ఇస్తారు. కానీ గద్దర్ అవార్డ్స్ అనేది తర్వాత మార్చారు. గద్దర్ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారంటే అతను ఒక కళాకారుడు, అంటే మన ఈ జానపద సంబంధించి రకరకాలుగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఒక దా- తండ్రిలాగా అతను మాజీ నక్సలైట్ నుంచి తర్వాత జనజీవన స్రవంతులు కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. అంటే అప్పుడు మన చరిత్ర చదివితే గద్దర్ కూడా బాగా పోరాడాడు తెలంగాణ కోసం గతంలో అని చెప్పి మనం విన్నాము, చూసాము కూడా, కొన్ని సందర్భాలలో చూసాము. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ అవార్డులు అనేది పెట్టకుండా ఆయన పేరు మీద ఏదైనా ఒక సాంస్కృతిక సామాజిక సేవ అనే అవసరం లేదండి. సామాజిక సేవ అనే అవసరం లేకుండా ఒక కళామందిరము, అంటే దానికి సంబంధించి ఒక గద్దర్ కూచిపూడి కళానాట్య మండలి ఈ టైప్ ఆఫ్లో పెడితే బాగుంటుంది. కానీ ఇలా నంది అవార్డు సంబంధించి ఈయన పేరు మీద పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంబంధం లేకుండా ఈయనకు సంబంధం ఉన్న కేటగిరీకి ఇస్తే బాగుంటుంది అని అంటారు. ఎస్, అంతే కదా. ఎందుకంటే ఫ్లోక్ సింగర్స్ ఉన్నారు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినటువంటి ఫ్లోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి, మిలియన్స్ వ్యూస్ దాటినటువంటి యూట్యూబ్ సోషల్ మీడియాలో. ఎందుకంటే ఈరోజు మీడియా కన్నా కూడా కీలకమైనది సోషల్ మీడియా. సో అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా పరంగా సినిమా వాళ్ళు ఇచ్చుకోండి, కాదని చెప్పలేదు. కాకుంటే దీన్ని అయితే దానికి మార్చడం అనేది అది కరెక్ట్ అనిపించట్లేదు. ఓకేనా? ఇప్పుడు అయితే ఈ అవార్డ్స్ విషయంలో, అనౌన్స్మెంట్ విషయంలో నిజంగానే ఈ విధంగా ప్రాంతీయత చూపిస్తున్నారు అనుకోవచ్చా, ఆంధ్ర అని తెలంగాణ అని చెప్పేసి? ప్రాంతీయత అనేది అట్లా ఏమి ఉండదు. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి ఇస్తారు. ఇంకోటి కొన్ని సందర్భంలో రాజకీయం కూడా జరగదు, అది ఫ్యాక్ట్. అది దానివల్ల చూసేదేలా. దీనికి ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. చాలామంది అంటుంటారు ఆంధ్ర తెలంగాణ అట్లా ఏం లేదండి. మంచి వచ్చాడు రాజకీయ పరంగా విడిపోయి ఉండొచ్చు. కాకుంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కదా. ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఎక్కడున్నారు, తెలంగాణలో కొంతమంది జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. కాకుంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు, దానికి దీనికి ఏం ముడి పెట్టద్దు. ఆ టాక్ అయితే నేను కూడా విన్నంత వరకు నిజమే అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ అవార్డ్స్ అని చెప్పి పెట్టిర్రు. గద్దర్ గారు తెలంగాణ సినిమాకి కానీ ఆంధ్ర సినిమా కానీ ఆయన ఏం చేశారని చెప్పేసి నాకైతే ఇంతవరకు తెలియదు. అప్పుడు ఎప్పుడో ఒక పాట పాడిరంతే, దానికోసం ఆయన తీసుకొచ్చి పెట్టడం అనేది నాకైతే సబబు అనిపించలేదు. అంటే సినిమా ఇండస్ట్రీకి కాకుండా ఇతర వేరే కేటగిరీకి ఈ విధంగా పేరు పెట్టుకునేది ఉండే అంటారు. అవును. ఓకే. ఇక్కడ ఎప్పటి నుంచో సేవ చేసిన వారు, ఎంతో మంది మధ్యలో పోరాడి హీరోగా నిలిచిన వారు కత్తుల కాంతారావు గారు ఉన్నారు. ఆయన అవార్డు ఆయన పేరు పెట్టాల్సింది అవార్డుకి. అది పెట్టినా కొద్దిగా గొప్ప న్యాయం ఉండేది. ఇకపోతే తెలంగాణ స్లాంగ్ వాళ్ళకు అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. క్లియర్. అంటే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారికి నేషనల్ కాంతారావు గారు అవార్డు కావచ్చు, అండ్ ఇక్కడ మన విజయ్ దేవరకొండ గారు కూడా ఒక అవార్డు ఇచ్చారు. అంటే ఇట్లా ఎందుకు ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు, అండ్ ఇట్లా మెగా ఫ్యామిలీ కూడా కంప్లీట్గా దూరం పెట్టేశారని, అలా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఒక అవార్డు కూడా రాలేదని అంటే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సో ఎందుకు ఈ విధంగా, నిజమే అనుకోవచ్చా లేకపోతే నార్మల్గా రూమర్స్ అనుకోవచ్చా? దీంట్లో ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే మీరు అంటున్నట్టు చిరంజీవి ఫ్యామిలీకి ఒక్కడు కూడా రాలేదంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అయితేనే ఉంది అన్నట్టు. అయితే జగమెరిగిన సత్యం. ఇకపోతే విజయ్ దేవరకొండకు పర్లేదు, ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్లో కూడా కొట్టుకొని వస్తారు. ఇక బాలకృష్ణ గారు అంటారా, నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్, వేరే వాళ్ళ గురించి కాదు, ఆయన షూటింగ్ నేను చూశాను. ఆయనకి డైలాగ్ అనేది ఒకసారి ఇస్తే ఎంత పెద్ద పేజ్ అయినా కానీ ఫుల్గా చెప్పేస్తారు అన్నట్టు. ఆయనకు ఆ అవార్డు ఇచ్చారంటే నాకు సంతోషం కలుగుతుంది. చిరంజీవి ఫ్యామిలీకి ఇవ్వలేదంటే అది ఎవరికైనా బాధే ఉంటుంది. అంత పెద్ద ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు, ఒక్కరికైనా రాలేదని చెప్పేసి ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఏ అర్హతతోని ఈ అవార్డ్స్ ఇస్తున్నారు, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే టాలెంట్ బట్టి ఇస్తున్నారా అనేది బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఏ అర్హతతో ఇస్తున్నారు అనేది నా పరంగా చెప్పాలంటే 60-40% అన్నట్టు. 40% అనేది తెలంగాణ బేస్ చేసుకొని ఇస్తారు.